ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ విషయంలో చూసుకుందాం. ఎందుకంటే తల్లిదండ్రులు, కొడుకులు పిల్లలు చదువుతానంటే వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా, అరే వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది, మనం ఇవాళ డిస్కరేజ్ చేసి మన లేబర్ కొనతోటి మన డబ్బులు లేవని కనుక వాళ్ళు డిస్కరేజ్ చేసినట్టయితే రేపటి రోజున వాడు ఇక్కడే ఆగిపోతాడు. రేపొద్దున జీవితాంతం చెప్తాడు, నాన్న అది నేను చదివినట్టయితే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను అంటాడనే ఉద్దేశంతో ఏంటంటే, ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ మాట పడకుండా ఉండటం కోసం గవర్నమెంట్ ఇంకొక అడిషనల్ ఫెసిలిటీ ఇచ్చింది. అది సెక్షన్ 80. అంటే హైయర్ స్టడీస్ కోసం, ప్రొఫెషనల్ స్టడీస్ కోసం, హైయర్ స్టడీస్ కోసం మీరు లోన్ తీసుకోవచ్చు. గతంలో ఎలా ఉండేది అంటేనండి, లోను ఎవరు తీసుకుంటే వాళ్ళు, అంటే మీరు తీసుకున్నారనుకోండి, మీరు కానీ మీ భార్య కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, లేకపోతే ఎవరికైనా మీరు లీగల్ గార్డియన్గా మీ ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, లోన్ తీసుకున్నట్టయితే ఎవరు తీసుకుంటే వాళ్ళే దాన్ని చెల్లించాల్సి వచ్చేది, దాని బెనిఫిట్ వాళ్ళే పొందాల్సి వచ్చేది. కాబట్టి ఏంటంటే నిజంగా మరి ఆ లోను తీర్చకపోతే దాని మీద వడ్డీలు పెరుగుతూ ఉంటే భారం వేయాల్సింది మళ్ళీ తండ్రి. కాకపోతే దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే, గతంలో దాని మీద మీరు అసలు కూడా ఛాన్స్ ఉండేది, ఇప్పుడు తీసేసారండి. ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్ ఈజ్ అలవబుల్. అయితే ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఎడ్యుకేషన్ లోన్ మీరు కట్టడం స్టార్ట్ అవుతారో ఆ సంవత్సరం నుంచి 8 years లోపు కానీ, లేకపోతే ఎప్పటికి తీరిపోతే అప్పుడు కానీ, మీకు లిమిటేషన్ లేకుండా మీరు ₹1,00,000 కట్టారనుకోండి, ₹1,00,000 మీరు డిడక్షన్గా పొందవచ్చు. అంటే ఇవన్నీ ఒకటి చూడండి, ఎలవెన్సెస్ ఇవన్నీ లిమిటేషన్స్ అన్నీ కూడా సెక్షన్ వైజ్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 80C వచ్చేప్పటికి 150, ఏమండి 80D వచ్చేప్పటికి 75, తర్వాత 80D వచ్చేప్పటికి 25,000, 80DD వచ్చేటప్పటికి 75,000, 80DDB వచ్చేప్పటికి 40,000. ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి అవైల్ చేసుకోవచ్చు. అందుకని నేను చెప్పాను కదా, దేర్ ఇస్ నో ట్యాక్స్ అప్ టు 7,45,000. అంటే 7,45,000 కాదు, 10 lakhs వరకు మీరు ట్యాక్స్ లేకుండా చేసుకోవచ్చు ఇఫ్ యూ ప్లాన్ ప్రాపర్లీ. అంతేగాని ఏదో డూప్ చేసి ఏదో అన్నారు కదండి, ప్రతి సెక్షన్లో ఇంత అమౌంట్ వేసుకుంటూ పోతే ఏదో రోజున మీరు దొరకబెడితే మొత్తానికి పెనాల్టీస్, మీ ప్రాసిక్యూషన్స్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి డూప్ చేసి ప్రయత్నం చేయకండి. ఉన్న ఒరిజినాలిటీని మీరు ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తే మీరు ఖచ్చితంగా అవైల్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మీరు హైయర్ ఎడ్యుకేషన్ కోసం అని మీరు బ్యాంకుల నుంచి తీసుకోవచ్చండి, లేకపోతే ఏదైనా చారిటబుల్ ఆర్గనైజేషన్స్ అని కూడా మీరు తీసుకుంటే చెల్లుద్ది. కానీ ప్రైవేట్ లోన్స్ ఇస్తే మాత్రం, ప్రైవేట్ లోన్స్ మాత్రం మీకు ఏ విధమైన చెల్లుబాటు కాదండి. కాబట్టి ఏంటంటే మీరు కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు, మీ పిల్లల కోసం తీసుకోవచ్చు, భార్య కోసం తీసుకోవచ్చు, ఎవరి కోసమైనా తీసుకోవచ్చు. తీసుకుంటే అది మీకు వెసులుబాటు అవుతుంది. ఇంట్రెస్ట్ మాత్రం వితౌట్ లిమిట్. మీరు 10,000 కడితే 10,000, ₹1,00,000 కడితే ₹1,00,000 కెన్ బి డిడక్టెడ్ ఫ్రమ్ యువర్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ అండ్ ద బ్యాలెన్స్ విల్ బి ట్యాక్స్డ్. అది మీరు బాగా గమనించి ఈ సెక్షన్ కూడా మీకు ఏమన్నా పనికొస్తుందేమో ఒకసారి గమనించండి. పనికొస్తే ఆ దిశగా మీరు పయనించండి. దీని బెనిఫిట్ని కూడా మీరు పొందే అవకాశం ఉంటే పొందండి. విన్నారా? అది మనం ఈ సెక్షన్ గురించి నేను చెప్పదగిన విషయం చెప్పాను. కాబట్టి ఏంటంటే ఈ సెక్షన్లో నేను ఇప్పటితో ఇది ముగించి నెక్స్ట్ ఎపిసోడ్లోకి నేను వెళ్ళిపోతున్నాను.